So the most awaited video, bro, Cyprus ki luggage packing video, shopping చేయాలి బ్రో అని చెప్పేసి చాలా క్వశ్చన్స్. So welcome back. Okay. So welcome back to my YouTube channel once again, Cyprus Chindu. So I am back again. So the most awaited video, bro, Cyprus ki luggage packing video, shopping చేయాలి బ్రో అని చెప్పేసి చాలా క్వశ్చన్స్. అని ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కాల్స్లో చెప్పడం కంటే ఒక వీడియో ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుండే కాల్. हेलो, मतलब मैसेज आया भाई, अभी तक वो उसमें तो नहीं आया अभी. मैं एक रैपिडो और भेजा है, वो पासपोर्ट कॉपी भी आ गया मेरे पास में, तो वो भी సో కరెంట్లీ నేనైతే ఢిల్లీలో ఉన్నాను. సో ఢిల్లీలో అపాస్టల్ వర్క్స్ అయితే చేయిస్తున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది అపాస్టల్స్. మొత్తం మన సబ్మిషన్ అంతా అయిపోయింది, ఆ స్టాంపింగ్స్ అండ్ ఆల్ అయిపోయి నా దగ్గరకు రీచ్ అవుతున్నాయి ర్యాపిడోలో. సో వెయిట్ చేస్తున్నా. సో సింపుల్గా చెప్పాలంటే ద మోస్ట్ అవైటెడ్ వీడియో, ఇండివిజువల్గా చెప్పడం కంటే ఇట్లా ఒక వీడియో తీద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ వీడియో చేయడం అంటే ఏదో సింపుల్గా ఒక షర్టు ఒక పాయింట్ కొనేసుకొని వచ్చేయండి అని చెప్తే వీడియోకి వాల్యూ ఉండదని చెప్పేసి నేను చాలా రోజులు ఆలోచించి ఒక నలుగురిని తెలుసుకొని అండ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేమేమి మిస్ అయ్యానో తెలుసుకొని అసలు ఏ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటే, ఎన్ని బ్యాగ్స్ ఉంటే, ఎంత వెయిట్ వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో అందుకని ఇంత లేట్గా వచ్చింది ఈ వీడియో. సో నేను రాసుకున్నాను, మీరు చూడొచ్చు, 1, 2, 3, 4 పేజెస్. సో ఇదంతా రాసుకొని ఇప్పుడు మీ ముందైతే ఈ వీడియో పెడుతున్నాను. సింపుల్గా చెప్పాలంటే మనకి 3 బ్యాగ్స్ అయితే అలో చేస్తారు. 3 బ్యాగ్స్ వచ్చేసి చూడండి, ఈ 3 బ్యాగ్స్ అన్నట్లు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో చిన్న బ్యాగ్, 2 వచ్చేసి పెద్ద బ్యాగ్స్. సో చిన్న బ్యాగ్ని ఏమని పిలుస్తామంటే క్యాబిన్ బ్యాగ్ అని పిలుస్తాం. క్యాబిన్ బ్యాగ్ మన చేతిలోనే ఉండిద్ది. సో ఇది క్యాబిన్ బ్యాగ్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో క్యాబిన్ బ్యాగ్ చిన్న బ్యాగ్ ఇవ్వండి. సో సైజ్ వచ్చేసి ఇదే సైజ్ ఉండిద్ది. క్యాబిన్ బ్యాగ్ అని మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఇదే చూపిస్తారు. మీరు క్యాబిన్ బ్యాగ్ అని దీన్ని ఎందుకంటారంటే మనం ఫ్లైట్ ఎక్కిన తర్వాత మన సీట్లో కూర్చున్న తర్వాత పైన క్యాబిన్స్ ఉంటాయి. సో ఇది క్యాబిన్లో ఇలా పెట్టేస్తారు. సో ఇది సో దీని అర్థం క్యాబిన్ బ్యాగ్. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకంటే నాకు స్టార్టింగ్లో క్యాబిన్ బ్యాగ్ ఒకటి, చెక్ ఇన్ బ్యాగ్ 2 అని చెప్పేసి అంటే అర్థం కాలేదు. సో అందుకు చెప్తున్నా. సో ఇది వచ్చేసి క్యాబిన్ బ్యాగ్, చిన్న బ్యాగ్, క్యాబిన్ బ్యాగ్ మన చేతిలోనే ఉండిద్ది. దీని వెయిట్ వచ్చేసి 7 kgs. సో ఇది 7 kgs లోపే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఈ బ్యాగ్ వద్దు అని అనుకుంటే నార్మల్ బ్యాక్ ప్యాక్ ఉండేదిగా అది వేసుకోవచ్చు. దీని బదులుగా చిన్న బ్యాగ్ ఈ బ్యాగ్ బదులుగా ఇది వేసుకునే బ్యాగ్ వేసుకోవచ్చు. అది కూడా ఆల్మోస్ట్ బ్యాక్ ప్యాక్ 500-600లో దొరుకుతుంది. దాంట్లో కూడా 6 kgs మాత్రమే వెయిట్ అలౌడ్ ఉండిద్ది. ఇదేంటంటే ఖాళీ బ్యాగే 2-3 కిలోలు ఉండిద్ది. అదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఇదైనా ప్రిఫర్ చేయొచ్చు. అదైతే మోసుకుంటూ వెళ్ళాలి, వాక్ చేయాలి. ఇదైతే జస్ట్ డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది. సో ఇది చిన్న బ్యాగ్ విషయం. సో దీంట్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే నేను సింపుల్గా చెప్తున్నా. మన ఆఫర్ లెటర్ కావచ్చు, మన 10th ఇంటర్ సర్టిఫికేషన్స్. మనం వెళ్ళేది బ్యాచిలర్స్కి అయితే 10th ఇంటర్ మాత్రమే క్యారీ చేయండి. అండ్ ఇవి కాకుండా మీకు పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్ కలర్ జిరాక్స్, ఇదంతా ఒక ఫైల్లో, నేను ఎప్పుడు నా ఫైల్లో పెట్టుకుంటాను, మీకు చూపిస్తాను. సో ఈ బ్యాగ్ ఓపెన్ చేయగానే ఈ ఫైల్ నాతోనే ఉంటుంది, అనిపిస్తుందా? ఈ ఫైల్ సడన్గా ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్ అడగగానే తీసి చూపించేటట్టు. పిన్ కార్డ్ కావచ్చు, లేదంటే నేను అక్కడ నాకు ఇన్సూరెన్స్ అండ్ ఆల్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ. సో ఈ బ్యాగ్లో ఫైల్ అనేది మ్యాండేటరీ. ఈ ఫ్రంట్ సైడ్ ల్యాప్టాప్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. అండ్ లోపల క్లోత్స్ ఆర్ ఎనీథింగ్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఫ్లేమబుల్స్ ఏమీ క్యారీ చేయకూడదు. అండ్ ఇంకొకటి, ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ దగ్గర మన బాడీ మీద ఏమీ ఉండకూడదు. మన ఫుల్ వీడియో చూస్తుంటే మీకు ఒక ఐడియా వచ్చింది. చేతుకున్న వాచ్ కావచ్చు, కడియం కావచ్చు, ఒక చిన్న రింగ్ కావచ్చు, బెల్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి తీసి అక్కడ ట్రేలో పెడితే ట్రేలో స్కాన్ అయ్యి బయటకు వస్తుంది. మనం
ఓన్లీ క్లోత్స్తో పాటు ఇలా వెళ్ళిపోవాలి, స్కాన్ చేస్తారు. ఒక చిన్న మెటల్ ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేసిన, ఒక చిన్న రింగ్ డిటెక్ట్ చేసిన, ఆరల్స్ ఒక కడియం, నేనైతే కడియం చాలాసార్లు ఇలా వేసుకొని వెళ్ళిపోయాను. సో అది తీయమని మళ్ళీ తీసి కడియం ఒక ట్రేలో పెట్టి మళ్ళీ వెళ్ళాను. సో అట్లా ఇవన్నీ పెట్టుకోకుండా సింపుల్గా వాచ్ కూడా అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ తీయడం పెట్టడం ఉండిద్ది. మొబైల్ ఫోన్స్ టు బీ క్యారీడ్ ఓన్లీ ఆన్ ది పాకెట్స్లో క్యారీ చేసినప్పుడు ఫోన్స్ కూడా తీసి ట్రేలో పెట్టాలి, ట్రేలో స్కాన్ చేసుకొని వచ్చేస్తాయి. పవర్ బ్యాంక్ కూడా చేతిలోనే క్యారీ చేయాలి. పవర్ బ్యాంక్ నోట్ ద పాయింట్, చెక్ ఇన్ బ్యాగ్ అంటే ఇది కాదు, ఇది క్యాబిన్ బ్యాగ్. సో చెక్ ఇన్ బ్యాగ్లో పవర్ బ్యాంక్స్ కానీ ఫ్లేమబుల్ ఐటమ్స్ కానీ ఇవన్నీ ఏం పెట్టకూడదు. సో పవర్ బ్యాంక్ దీంట్లోనే పెట్టుకోవాలి, ఒకవేళ దీంట్లో పెట్టుకొని ఇవ్వకపోతే చేతిలోనే క్యారీ చేయాలి. సో ఇది ఒకటి. సో క్యాబిన్ బ్యాగ్ గురించి అయితే సింపుల్గా ఇది. సెక్యూరిటీ చెక్ దగ్గర ఎటువంటి మెటల్ ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చేతిలో బాడీకి ఏది ఉండకుండా ప్లాన్ చేసుకోండి. ఒక సెకండ్, మైక్ పని చేస్తుందో లేదో. ఓకే, ర్యాపిడో కోసం వస్తున్నాడు, అందుకని వెయిట్ చేస్తున్నాను, అటు బయటికి చూస్తున్నాను. సో ఇదంతా రాసుకున్నానని చెప్తున్నాను కదా. సో సింపుల్గా మనకు వచ్చేసి ఇది ఒకటి 7 kgs. అండ్ బ్యాగేజ్ ఏంటంటే ఫస్ట్ టైం నువ్వు స్టూడెంట్గా వెళ్తున్నట్టు బుక్ చేసుకుంటే యూ విల్ గెట్ 20 + 20 40 kgs లగేజ్. సమ్ టైమ్స్ ప్రైజెస్ బట్టి కూడా ఉంటాయి. నువ్వు 30 kgs బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ తక్కువలో అయిపోయింది, లేదు నువ్వు ఎక్కువలో బుక్ చేసుకుంటా అంటే 40 to 50K పెట్టుకోవాల్సి వస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి. నేను 30 kgs 40 kgs 50 kgs ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే 50 kgs కూడా తీసుకెళ్ళచ్చు. ఒక్క చెక్ ఇన్ బ్యాగ్లో 25 kgs, ఇంకొక చెక్ ఇన్ బ్యాగ్లో 25 kgs, 50 kgs తీసుకెళ్ళచ్చు. సో నేను యావరేజ్గా 30 40 50 అని పెట్టుకున్నాను కాబట్టి 40 kgsని రౌండప్ చేసుకొని దాని ప్రకారంగా మాత్రమే నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ చెక్ లిస్ట్ ఫర్ ట్రావెలింగ్ టు సైప్రస్ యాజ్ అ స్టూడెంట్ అన్నట్టు రాసుకున్నాను. సో మనం వెళ్ళేది వచ్చేసి స్టూడెంట్ వీసా మీద కాబట్టి మనకి ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్, ఫైల్లో ఉండాల్సిన డాక్యుమెంట్ వచ్చేసి ఐడి కార్డ్ అండ్ కలర్ కాపీస్. మీరు ఏది తీసుకున్నా కలర్ కాపీస్ తీసుకొని వెళ్ళండి. 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ కావచ్చు, అది కూడా కలర్ కాపీ తీసుకెళ్ళండి. అండ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే బెటర్, అది కూడా తీసుకెళ్ళండి, క్యారీ చేయండి. అండ్ పీసీసీ స్కాన్డ్ కాపీ మీ దగ్గర ఫోటో ఉంటే సరిపోయింది, దాన్ని కూడా జిరాక్స్ తీసుకొని అది కూడా చేతిలో క్యారీ చేయండి, ఎందుకైనా మంచిది. అడుగుతేనే చూపించండి, ఎక్కడైనా అసలు ఎక్కడ అడగరు. మనం ఏంటంటే ఫర్ ఆర్ సేఫ్టీ మన దగ్గర పెట్టుకుంటాం. ఫ్లైట్ టికెట్స్ కలర్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. అండ్ ఆఫర్ లెటర్ కూడా కలర్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. 10th ఇంటర్, మీరు బ్యాచిలర్స్కి వెళ్తే మాత్రం 10th ఇంటర్ మాత్రమే తీసుకెళ్ళండి. మాస్టర్స్కి వెళ్తున్నారు అని అనుకుంటే 10th ఇంటర్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాచిలర్స్కి సంబంధించిన CMM ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉండదో అది కూడా తీసుకెళ్ళండి. అండ్ దీని తర్వాత ఇంటర్నేషనల్ ATM కార్డ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి. చెప్పలేము, పనికిరావు, కానీ కొన్ని చోట్ల పనికి రావచ్చు మీకు. నేనైతే యూజ్లెస్ అనే చెప్తాను, కానీ రాసుకున్నాను. ఇది ఉపయోగపడిద్ది, ఇంటర్నేషనల్ ఉంది అనుకున్న వాళ్ళు తీసుకెళ్ళండి, ఎందుకైనా మీకే వర్క్ చేయొచ్చు. సో అదే అండి. తర్వాత వచ్చేసి క్లోత్స్ విషయానికి వస్తే మనకి సమ్మర్ వచ్చేసి 4-5 months ఉండిద్ది. ఒక 3 to 4 months మాత్రం చలి బాగుండిద్ది, ఒక 3 months మాత్రం వింటర్. 3 months ఏది ఏమైనా యావరేజ్గా ఒక 3 నెలలు గట్టిగా ఎండలు ఉంటాయి, 3 నెలల నుంచి 4-5 నెలలు. మిగతా ఒక 2 నెలలు ఏమో బాగా చలిగా ఉండిద్ది, మిగతా అంతా యాజ్ యూజువల్ కామన్గా ఉండిద్ది. వెదర్ గురించి, క్లైమేట్ గురించి. సో దాని ప్రకారంగా నేను రాసుకుంది ఏంటంటే షూస్ మ్యాండేటరీ. అది ఎండైనా వానైనా లేదంటే చలికాలమైనా షూస్ అనేది మ్యాండేటరీ. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ పార్ట్ టైం జాబ్ చేసినా, మీరు బయటికి వెళ్ళాలన్నా కానీ షూస్ అనేది 100% మ్యాండేటరీ. ఎందుకంటే యూరోపియన్ కల్చర్ ఇంకా అది ఎక్కడ చూసినా షూసే కనిపించాలి. ఇండియన్స్ మనం చెప్పులు వేసుకుని తిరుగుతాము, చెప్పల్స్ నాట్ అలౌడ్. కొంతమందికి అది వియర్డ్ ఫీలింగ్ ఉండిద్ది, ఏంటి చెప్పులు వేసుకొని ఉన్నారు ఇండియన్స్ అని ఊరికే ఇది ఉండిద్ది. అదే మనం షూస్ వేసుకొని వెళ్తే వాళ్ళకి ఒక షూస్ చూడగానే ఓకే ఈజ్ వెరీ మచ్ డీసెంట్ అన్నట్లు ఉండిద్ది. సో షూస్ మ్యాండేటరీ. బెటర్ ప్లాన్ ఫర్ 2 to 3 pairs ఆఫ్ షూస్. 2 అని చెప్తాను నేను, మరి 3 కూడా వద్దు, ఎందుకంటే యూ విల్ బి ఎర్న్ చేసుకున్న తర్వాత మీరు ప్లాన్ చేసుకొని మంచి షూస్ తీసుకోవచ్చు. ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మినిమం స్టార్టింగ్ ఒక 7-8 thousand ఉంటాయి. సో దట్ ప్లాన్ అకార్డింగ్లీ. చెప్పల్స్ వచ్చేసి ఓన్లీ ఇంట్లో తిరగడానికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడి మళ్ళీ లోపల రావడానికి చెప్పల్స్. సో చెప్పల్స్ కూడా తీసుకోండి. షూస్ విషయానికి వస్తే ఇది.
సాక్సెస్ వచ్చేసి ఎక్స్పెన్సివ్, అక్కడ €3 €4 పర్ పేర్ ఉండిద్ది. అదే 300-400కి మనం 5-6 పేర్స్ తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి, ఇండియా నుంచి. సో ఇది ఒక 5-6 పేర్స్, నోట్ ద పాయింట్. అండ్ ఇన్నర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. అక్కడ ఎక్స్పెన్సివ్ అనే కాదు, మళ్ళీ సైజెస్ అండ్ ఆల్ మన సైజెస్కి అక్కడ యూకే సైజెస్, యూఎస్ సైజెస్ ఇవన్నీ కన్ఫ్యూజన్లో ఉంటుంది. యూరోపియన్ సైజ్ అయితే ఇది. సో ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఇండియాలోనే మన ఇన్నర్స్ మనం ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకొని వెళ్ళిపోవాలి. దీంతో సహా ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున ఇది మనం చెప్పలేదు అనుకుండా ఉండాలని చెప్పేసి ఇన్నర్స్ గురించి కూడా చెప్తున్నాను. సో బెటర్ ప్లాన్ యువర్ ఇన్నర్స్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడనే కొనుక్కొని తీసుకెళ్ళండి. ఒక 3-4 పేర్స్ ఎక్కువనే తీసుకెళ్ళండి. అండ్ వార్మ్ సూట్, చలికాలంలో వార్మ్గా ఉండడానికి ఒక వార్మ్ సూట్ రాశాను. అండ్ హుడీస్ ఒక 3-4 తీసుకెళ్ళండి. చలికాలంలో ప్రతిసారి 2 టీ-షర్ట్లు, దాని మీద షర్ట్, మళ్ళీ దాని మీద వార్మ్ సూట్, ఇన్ని వేసుకునే వాళ్ళు జస్ట్ హుడీస్తో మేనేజ్ చేయొచ్చు సమ్ టైమ్స్. సో దట్ హుడీస్ ఒక 2-3 హుడీస్, నేనైతే ఎక్కువ హుడీసే తీసుకెళ్ళాను అక్కడికి. నేను షర్ట్స్ అయితే ఇంకొకటి, షర్ట్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, ఇగ్నోర్ చేయండి, అసలు అవసరం లేదు. షర్ట్స్ అండ్ జీన్స్ అస్సలు తీసుకెళ్ళకండి. అట్లని ఫార్మల్ కూడా అవసరం లేదు. ఫార్మల్స్ ఒక 2-3 షర్ట్స్, ఒక వైట్ షర్ట్ కావచ్చు, లేదంటే బ్లాక్ షర్ట్, ఎక్కడైనా మన ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి, లేదంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి. సో అట్లా ప్లాన్ చేసుకోండి. అంతకు మించి మీరు తీసుకెళ్ళడం అనవసరం. షర్ట్స్ అండ్ జీన్స్ మనం కంటిన్యూ చేసుకోము, షర్ట్స్ వేసుకోము. మెయిన్ ప్రియారిటీ ఏంటంటే హుడీస్ ఒకటి, వార్మ్ సూట్స్ ఒకటి, అండ్ రెయిన్ జాకెట్స్ నేను వర్షంలో కూడా చేస్తాను. మనం మోస్ట్లీ మన డెలివరీకి వెళ్తాం కాబట్టి వర్షంలో కూడా నేను డెలివరీ చేద్దాం అనుకుంటే జీల్ వాళ్ళవి రెయిన్ కోట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోండి. లేదంటే ఏదైనా రెయిన్ కోట్స్ తీసుకోండి. అండ్ దీని తర్వాత వచ్చేసి క్యాజువల్ కోట్, ఏదైనా నార్మల్గా కోట్. ప్రతిసారి మనం టీషర్ట్స్, ఎండాకాలం అయితే టీషర్ట్స్ ఎక్కువ వేసుకుంటాం. టీషర్ట్స్ వేసుకొని హాఫ్ టీషర్ట్స్, కొంతమందికి వద్దు అనుకున్న వాళ్ళు క్యాజువల్గా ఒక కోట్, అదొకటి రాశాను. అండ్ క్యాప్స్, ఎండకి మనం తీసుకోలేము అనుకుంటే ఒక 2-3 క్యాప్స్, బెల్ట్లు అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి బెల్ట్లు 1-2 తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ విషయం టవల్స్ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఎక్స్పెన్సివ్. మనం దిగగానే ఈరోజు ల్యాండ్ అయ్యాము, రేపు పొద్దున్నే స్నానం చేసాము, టవల్ కావాలి అనుకుంటే యూ కాంట్ గో అవుట్ అండ్ బై. కొనొచ్చు €15, €20. అప్పుడు నువ్వు ఇట్లా ప్రైస్ చూడగానే అప్పుడు నువ్వు ఇండియన్ క్యాలిక్యులేషన్స్లో ఉంటావు. సో ఇలా చూడగానే ఓ మై గాడ్ €15 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1600 పెట్టి ఒక టవల్ కొనాలి అనుకుంటావు. సో అందుకని టవల్ ఒకటి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూ కెన్ పర్చేస్. అండ్ సన్ గ్లాసెస్ ఎండకి కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ప్యాంట్స్ విషయానికి వస్తే జీన్స్లు 2-3 తీసుకెళ్ళండి, అంతకు మించొద్దు. ఇవి ట్రాక్ ప్యాంట్స్, మీరు జిమ్కి వెళ్ళడానికి ట్రాక్ ప్యాంట్స్ యూజ్ చేస్తారు కదా, ఇవి తీసుకెళ్ళండి. నైకీ, ఎయిర్ జార్డన్, లేదంటే ఏవైనా తీసుకెళ్ళండి. ఫ్లెక్సిబుల్గా ఉండాలి, స్ట్రెచబుల్ ఉండాలి, అలాంటి ట్రాక్ ప్యాంట్స్ తీసుకెళ్ళండి. అండ్ జాగర్స్, సింపుల్గా చెప్పాలంటే జాగర్స్ అండి. సో ప్యాంట్స్ సంబంధించింది అయితే అది. షూస్, సాక్స్, ఇన్నర్స్, వార్మ్ సూట్, హుడీస్. చలికాలం వస్తే హుడీస్తోనే మేనేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి రాయడం మిస్ అయ్యాను. ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లేదు. ఇన్నర్ లోపల, ఐ మీన్ షర్ట్ లోపల వామ్గా ఉండడానికి వి యూస్ సంథింగ్, జాకీలో ఉండిద్ది, థర్మల్స్. చలికి మనం చలి తట్టుకోలేము, సమ్టైమ్స్ -1, -2 కూడా వెళ్ళిద్ది. స్నోఫాల్, ప్రతి సిటీలో స్నోఫాల్ ఉండదు, అవుట్స్కట్స్లో ఉంటుంది. సో థర్మల్స్ అని సెర్చ్ చేయండి. థర్మల్స్ జాకీలో కానీ, రామరాజ్లో కానీ వీటిలో దొరుకుతాయి. థర్మల్స్ ఏంటంటే బాడీకి స్టిక్ అయి ఉండిద్ది, అది చలి కాపాడిద్ది. దాని మీద షర్ట్స్, ప్యాంట్స్, హూడీస్ వేసుకుంటే అప్పుడు చలికి మనం స్టేబుల్గా ఉంటాం. సో థర్మల్స్ మ్యాండేటరీ. అండ్ గ్లౌజ్ అని రాసుకున్నాను. డెలివరీ జాబ్కి వెళ్తాం కాబట్టి మనం హ్యాండ్ గ్లౌజ్ ఇక్కడ వరకు హ్యాండ్ గ్లౌజ్ అవి అలవాటు తీసుకుంటా వెళ్తాను అంటే ఓకే. ఎందుకంటే ఇవి వచ్చేస్తే బండి నడిపి ఇక్కడ చేతులు ఇవి అయిపోతాయి. ఆరెల్స్ చలికి బాగా చల్లగా ఉండిద్ది కాబట్టి ఆ చలిదనం చేతికి తలిగి చేతులు కూడా గడ్డలు కడతా ఉంటాయి, బ్రేకులు కూడా పడవు. సో అట్లా చేతికి అవి కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎండాకాలం ఈ చేతికి ఇవి అవసరం లేదు, ఫ్రీగా ఉండాలి కాబట్టి. కానీ ట్యానింగ్ ఎక్కువ ఉండదు, ఎండ బాగా కొట్టిద్ది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటారు కదా మీరు, హాఫ్ హ్యాండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం బ్లాక్ అయింది, లోపలంతా తెల్లగా ఉంటారు మీరు. సో అది అవ్వకుండా ఉండడానికి గ్లౌజెస్ ఇక్కడ దాకా ఇలా గ్లౌజెస్ వేసుకోండి. సో దట్ విల్ బీ బెటర్. సో ఇది క్లోత్స్ విషయానికి వస్తే ఇది, డాక్యుమెంట్స్ విషయానికి వస్తే అది, బ్యాగ్స్ విషయం చెప్పాను ఇప్పుడు దాకా. సో ఇంతవరకు
వీడియో పాజ్ చేస్తాను, వీడియో లెంత్ పెరిగిద్ది. వీడియో లెంత్ చాలా పెద్ద వచ్చింది, అందుకని పాజ్ చేశాను. దీని తర్వాత వచ్చేసి పర్సనల్ స్టఫ్ అంటే మీకు సంబంధించిన పర్సనల్ స్టఫ్, మీకు కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి కదండి, ఇది లేకపోతే నేను ఉండలేను, సో ఇది ముందే ప్లాన్ చేసుకొని తీసుకెళ్తా. అట్లాంటివి ఏమైనా ఉంటే తీసుకెళ్ళిపోండి. అట్లా ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పర్ఫ్యూమ్స్. నాకు ఈ పర్ఫ్యూమ్ లేనిది అసలు నేను బయటికి వెళ్ళను అని కొంతమంది ఉంటారు. సో ఆ పర్ఫ్యూమ్స్ ప్లాన్ చేసుకొని 1-2 ఈ బ్యాగ్లో పెట్టుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. 1-2 అంతకు మించి ఎక్కువ ప్లాన్ చేసుకోకండి. అండ్ టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఈ పేస్ట్ అయితేనే నేను బ్రష్ చేస్తాను అని చెప్పేసి పర్సనల్ థింగ్స్, షాంపూస్, ఈ షాంపూ అయితేనే అక్కడ కూడా దొరుకుతాయి కానీ ఎక్స్పెన్సివ్, కానీ ఫస్ట్ 1-2 మంత్స్ అవ్వడానికి సరిపడా తీసుకెళ్తే తర్వాత మీకే అర్థమైపోద్ది, అలవాటు అయిపోద్ది. మాయిశ్చరైజర్స్ అండి, చలికి మాయిశ్చరైజర్స్ రాసుకుంటారు కదా, అండ్ సన్ స్క్రీన్స్ ఎండకి రాసుకుంటారు కదా, అవి. సోప్స్, ఈ సోపే కావాలి నాకు, మెడిమిక్సే కావాలి, లేదంటే నాకు సో అండ్ సో మైసూర్ శాండిలే కావాలి అని చెప్పేసి కొంతమంది పర్టికులర్గా ఇదే అన్నట్లు. అంటే నాకు కొందరు కాల్ చేసి, బ్రో అక్కడ మైసూర్ శాండిల్ సోప్ దొరికిద్దా బ్రో అని అడిగారు. దిస్ ఈజ్ నాట్ సిల్లీ, నేను సిల్లీగా అడిగాడని చెప్పట్లేదు, అతని ప్రియారిటీ అది, అతని పర్సనల్ స్టఫ్ అది. అంటే లేదు బ్రో దొరకదు అని చెప్పేసి ఇక్కడ పర్చేస్ చేసుకుంటాడు. సో అట్లా ఇండియన్ స్టోర్స్లో దొరుకుతాయి కానీ ఎక్స్పెన్సివ్, అందుకని ఈ పర్సనల్ స్టఫ్ అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేసి మరి రాశాను. అండ్ నెయిల్ కటర్, మెడిసిన్స్, సడన్గా జ్వరం రాగానే నేను ఒక డోలో 650 వేసుకోగానే సెట్ అయిపోద్ది అని కొంతమంది ఫీలింగ్ అని కాదు, అలా ఉండిద్ది. సో అలాంటి వాళ్ళకి నాకు ఈ మెడిసిన్ కావాలి, ఈ మెడిసిన్ నాకు ఎక్కువగా ఐ దుమ్ము పడితే ఇది అయిపోద్ది అని అనుకుంటే ఐకి సంబంధించిన ఐ డ్రాప్స్ తీసుకెళ్ళండి. ఏ ఐ డ్రాప్స్ అయితే మీకు బాగా వర్కౌట్ అయితే అవి తీసుకెళ్ళండి. సో మెడిసిన్స్ సింపుల్గా చెప్పాలంటే జ్వరానికైనా లేదంటే కోల్డ్, కాఫ్, హెడేక్, వీటన్నిటికీ ప్లాన్ అకార్డింగ్లీ మెడిసిన్స్. రూమ్లో ఒకరు కాకపోయినా ఇంకొకరి దగ్గర ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరు తీసుకెళ్ళడం బెటర్ నేను చెప్తాను. ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో కవర్ చేయట్లేదు. ఫుడ్ ఐటమ్స్ మీకు నచ్చినా మీరు తీసుకెళ్ళండి. పికిల్స్ తీసుకెళ్తారు కొంతమంది, చికెన్, మటన్, ఆరల్స్, ప్రాన్స్. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి, తీసుకెళ్ళండి. పికిల్స్ విషయం ఆర్ ఫుడ్ విషయం నేను అసలు ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ విషయానికి వస్తే మనం వెళ్ళేది కాలేజ్కి కాబట్టి, బ్యాచిలర్స్కి కాబట్టి బేసిక్ పెన్స్, పెన్సిల్స్ ఆర్ కాలేజ్ బ్యాగ్, సింపుల్గా వెళ్ళిపోవడానికి ఒక కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్తే బెటర్. ఆ తర్వాత వచ్చేసి డైరీలో రాసుకోవడానికి ఫైల్ కవర్స్ ఒక 2-3 తీసుకెళ్తే ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత మెడికల్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు, అది ఫైల్ కవర్లో పెట్టుకొని ఫైల్లో పెట్టుకోవడానికి పనికి వచ్చింది. అండ్ నోట్బుక్స్ ఒక 2-3 అయినా తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తారు. ఏదైనా సడన్గా ఏదైనా నోట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే ఫస్ట్ డేనే ఖాళీ వెళ్ళిపోకుండా బుక్స్తో వెళ్దాం అన్నట్లు ఏమైనా ప్లాన్స్ ఉంటే, సో ప్లాన్ అకార్డింగ్లీ నోట్బుక్స్ వచ్చేసి అట్లా. అదర్ ఎసెన్షియల్స్ అని చెప్పేసి ఒక సెక్షన్లో రాశాను. బెడ్షీట్ కావచ్చు, బ్లాంకెట్ కావచ్చు, కొంతమందికి నేను పర్సనల్గా నాకు నా బ్లాంకెటే కావాలి, నా బ్లాంకెట్ లేదు నేను పడుకోను అని చెప్పేసి నాకు అది ఒకటి ఉంది, అందుకని నేను వెళ్ళేటప్పుడు నేను నా బ్లాంకెట్ తీసుకెళ్ళాను. సో అట్లా మీరు కూడా నాకు ఈ బెడ్షీటే కావాలి, ఈ బ్లాంకెటే కావాలి అనుకుంటే మాత్రం బ్లాంకెట్స్, మీరు వెయిట్ ఎక్కువైనా పర్లేదు నేను వేరే దాంట్లో కాంప్రమైజ్ అయ్యి వెయిట్ తగ్గించుకుంటాను అనుకుంటే అలా తీసుకెళ్ళిపోండి బ్లాంకెట్స్ ఆర్ బెడ్షీట్స్. వాటర్ బాటిల్స్, ఇంకా ఫ్రై ప్యాన్స్, దోశలు వేసుకోవడానికి ఫ్రై ప్యాన్స్, దీని గురించి నేను సపరేట్గా వీడియో తీస్తాను. వీడియో కాదు, మన స్టూడెంట్స్ వరకు, ఫ్రీ బర్డ్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ వరకు నేను సపరేట్గా ఎవ్రీ 6 మెంబర్స్ని ఒక డే పంపిద్దాం అనేట్లో ప్లాన్ చేశాను. వాళ్ళకి నేను చెప్తాను, బ్రో మీరు దోశ ప్యాన్ తీసుకెళ్ళండి, బ్రో మీరు రైస్ కుక్కర్ తీసుకెళ్ళండి, బ్రో మీరు ప్రెషర్ కుక్కర్ తీసుకెళ్ళండి. 6 6 వెరైటీస్, ఇంకొకరికి ఉప్పు, కారము ఇలాంటి మినిమం 300 గ్రామ్స్ అయినా తీసుకెళ్ళండి. అట్లా 6 మెంబర్స్ని పర్ఫెక్ట్గా వీళ్ళు 6 కదా, నెక్స్ట్ వెళ్ళి ఒక ఇంట్లో ఉండబోతున్నారు. సో అట్లా ఉండబోతున్నారు కాబట్టి ఆ 6 మెంబర్స్కి పర్ఫెక్ట్ ప్లాన్ నేను మళ్ళీ రాస్తాను. 6 మెంబర్స్ని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఏ డేట్ ఫ్లైట్ బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. ఎవరెవరు ఏమేమి తీసుకెళ్ళాలి అనేది నేను పెడతాను. ఇక్కడ ప్రైజింగ్ విషయము, అతనికి రైస్ కుక్కర్ ఎక్కువ రేట్లో దొరికిద్ది, ఇతనికి ఎక్కువ తక్కువలో దొరికిద్ది అని ఇవన్నీ పెట్టుకుంటున్నా. నేను కొన్ని నేమ్స్ చెప్తాను, బ్రో మీరు ఇది అని చెప్పేసి మీరు వరకు ఇలా ప్లాన్ చేసుకోండి. అండ్ నాన్ ఫ్రీ బర్డ్ స్టూడెంట్స్ హూ ఆర్ ట్రావెలింగ్ టు సైప్రస్, ఇవి మ్యాండేటరీ థింగ్స్ బ్రో. అండ్ ఎలక్ట్రానిక్స్లో చెప్తాను, అది రైస్ కుక్కర్ ఒకటి, ప్రెషర్ కుక్కర్ ఒకటి, అండ్ ఇండియన్ స్పైసెస్, ఉప్పు, కారం, పసుపు కొన్ని ఉంటాయి.
కొన్ని రేపొద్దున దిగంగానే కుక్ చేసుకోవడానికి. సో అవి ప్లాన్ చేసుకోండి సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి మెయిన్ పార్ట్ అయిపోయింది. నేను ఇంతే రాసింది. ఇంతటితో అయిపోయింది. మెయిన్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ విషయంలో వచ్చేసి మన స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మూవింగ్ టు సైప్రస్ టు ఎర్న్ గుడ్ అమౌంట్ ఇన్ పార్ట్ టైమ్స్లో మంచిగా ఎర్న్ చేయడం అంటే డెలివరీ అని నేను సజెస్ట్ చేస్తాను, మీకు తెలుసు. సో డెలివరీ మనం వెళ్తున్నప్పుడు మన దగ్గర ఒక ఫోన్ ఉంటే సరిపోదు. ఒక ఫోన్ ఏదైనా ఇష్యూ రావడం, ఆగిపోవడం, లేదంటే ఒక ఫోన్ ఛార్జింగ్ ఆగిపోవడం. సో మంచి ఛార్జింగ్, బ్యాటరీ హెల్త్, మంచి ఎంఏహెచ్ ఉన్న ఫోన్ తీసుకోండి. 5500 ఎంఏహెచ్ ఉన్న ఫోన్ తీసుకెళ్ళండి. దట్ వుడ్ బి వెరీ మచ్ బెటర్. 5500 ఎంఏహెచ్ ఉంటే మీకు నాకు తెలిసి 8 to 9 hours వచ్చేది. కంటిన్యూగా పెట్టకుండా 9 hours ఛార్జింగ్ 20 లోపు రాగానే మళ్ళీ పవర్ బ్యాంక్. సో పవర్ బ్యాంక్ ఒకటి, 5500 ఎంఏహెచ్ ఫోన్ ఒకటి, పవర్ బ్యాంక్ ఒకటి, అండ్ దానికి సంబంధించిన యూఎస్బి కేబుల్ ఒకటి. లేదు బ్రో నేను పవర్ బ్యాంక్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు అనుకుంటే 2 ఫోన్స్ మెయింటైన్ చేయండి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. అట్లా మెయింటైన్ చేస్తే ఏమైందంటే ఐడి 2 ఫోన్స్లో లాగిన్ చేస్తున్నారని చెప్పేసి సమ్ టైమ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ఒక ఫోను, ఎక్కువ ఎంఏహెచ్, అండ్ స్పేర్కి ఇంకొక ఫోను, అండ్ పవర్ బ్యాంక్, ఈ 3 అయితే నేను చెప్తాను మస్ట్ క్యారీ. ఎలక్ట్రానిక్స్ విషయంలో ఇది మెయిన్ థింగ్. దీని తర్వాత వచ్చేసి ట్రిమ్మర్. బాయ్స్కి ట్రిమ్మర్, అక్కడ మీరు ట్రిమ్మింగ్ చేయించుకుంటే సమ్ 10 euros ఓన్లీ. బియర్డ్ హెయిర్ కట్ అయితే సమ్ 20-15 డిపెండ్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉండిద్ది. సో ట్రిమ్మర్ తీసుకెళ్తేనే బెటర్. అండ్ ఆల్సో హెయిర్ డ్రయర్, గర్ల్స్కైనా బాయ్స్కైనా హెయిర్ డ్రయర్స్ అనేది కామన్. ఇలా స్నానం చేయగానే ఇమీడియట్గా జాబ్కి వెళ్ళిపోవాలి, పార్ట్ టైంకి వెళ్ళాలి అని అనుకుంటే యూ మస్ట్ హ్యావ్ హెయిర్ డ్రయర్. ఫాస్ట్గా హెయిర్ డ్రై చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయేటట్టు. వాచ్ ఇస్ మెయిన్ మ్యాండేటరీ థింగ్. మీరు పార్ట్ టైమ్స్కి కరెక్ట్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే వాచ్ అనేది 100% ఇంపార్టెంట్. అండ్ ఎయిర్పాడ్స్, నెక్ బ్యాండ్. ఎయిర్పాడ్స్ కంటే నెక్ బ్యాండ్ తీసుకోమని నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను. డెలివరీ జాబ్ చేసేటప్పుడు ఎయిర్పాడ్స్ హెల్మెట్ నుంచి పడిపోతాయి. అదే నెక్ బ్యాండ్ అనుకోండి, ఇలా నెక్కి వేసుకుంటాము, కనెక్ట్ చేసుకుంటాము. సో గాలికైనా ఏదైనా లోపల పెట్టుకుంటాం, ఎక్కడ మిస్ప్లేస్ అవ్వకుండా ఉంటాయి. లేక కొంతమంది ఎయిర్పాడ్స్ కూడా యూజ్ చేస్తారు, జాగ్రత్తగా వాడుకుంటే దట్స్ ఫైన్. పార్ట్ టైమ్ కాఫీ షాప్లో కావచ్చు, లేదంటే ఏదైనా రెస్టారెంట్లో వర్క్ చేస్తూ, సపోజ్ చాపింగ్ ఈజ్ యువర్ పార్ట్ టైం అనుకోండి. మీరు చాప్ చేస్తూ నార్మల్గా ఉండే బదులు, ఇఫ్ యువర్ బాస్ ఇస్ సో గుడ్, మీకు మంచి సపోర్టివ్గా ఉన్నాడు, ఫోన్ మాట్లాడుకుంటూ కూడా కట్ చేయండి అనుకుంటే మంచి ఎయిర్పాడ్స్ పెట్టుకొని కాల్స్ మాట్లాడుకుంటూ చాపింగ్ చేసుకుంటూ మీ పార్ట్ టైం వర్క్ చాలా సింపుల్. ఇంతప్పటికీ వర్క్ని చాలా సింపుల్ చేసుకోవాలి. ఎయిర్పాడ్స్ పెట్టుకొని డెలివరీ జాబ్ చేయడం ఇట్స్ నాట్ సో గుడ్. కానీ జాగ్రత్తగా సౌండ్ లో వాల్యూమ్ పెట్టుకొని మనకు నచ్చిన పాటలు పెట్టుకొని వింటూ ఉంటే ప్రశాంతంగా 9 hours కాస్త నువ్వు 10 hours వర్క్ చేస్తే 5-6 hours వర్క్ చేసినాం అనే ఫీలింగ్ ఉండిద్ది. ఇష్టమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే అసలు టైం తెలియకుండా అయిపోద్ది. సో దట్ ఎయిర్పాడ్స్, నెక్ బ్యాండ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ ఏరోప్లేన్ ఫ్లైట్లో మీరు ఫ్లై అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ టైం మీకు ఆ సౌండ్, ఆ నాయిస్ అంతా ఇట్లా డిస్టర్బింగ్గా ఉండిద్ది. అప్పుడు కూడా యూజ్ చేయండి. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. అసలు డిస్టర్బింగ్గా ఉంది, నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఎయిర్పాడ్స్ పెట్టుకోండి. అప్పుడు కూడా ఎయిర్పాడ్స్ మ్యాండేటరీ, మర్చిపోకండి. ఈ విషయం నాకు చెప్పలేదు ఎవరు. నేను ఎక్కిన తర్వాత ఆ సౌండ్కి అదంతా నా వల్ల కాలేదు. సో అందుకని చెప్పేసి ఎయిర్పాడ్స్ పెట్టుకున్నాను. ఫ్లైట్ జర్నీ ఈజ్ నాట్ సో ఈజీ. అసలు మీరు వెళ్ళేది ఇక్కడ నుంచి అక్కడికి ఒక 12-13 hours అయినా కానీ అసలు కూర్చొనే ఉండాలి 12-13 hours. మీకు నిద్ర పడ్డదు కరెక్ట్గా. సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎయిర్పాడ్స్ పెట్టుకుంటే కొంచెం రిలాక్స్డ్ ఉంటారు. సో ఫోన్ ఛార్జర్ కామన్ థింగ్. ఫోన్ తీసుకెళ్ళినప్పుడు ఫోన్ ఛార్జర్, ఫాస్ట్గా ఎక్కే ఛార్జర్ అయితే ఇంకా సూపర్ బాబా. ఎందుకంటున్నా అంటే బ్రేక్ఫాస్ట్ టైం మొత్తం ఆర్డర్స్ చేసుకొని, కాఫీ ఆర్డర్స్, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతారు కదా, మీరు కుక్ చేసుకొని తినేలోపు 100% ఎక్కేయాలి. 100% ఎక్కగానే మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలి. జాబ్ టైమింగ్స్ గురించి నేను సపరేట్ వీడియో అయితే షూట్ చేస్తాను. అండ్ పవర్ బ్యాంక్ ఇందాకే చెప్పాను. అండ్ వాచ్ అంతే, ఇంకా ఇంతే అండి. 5500 mAh ఇంతే. షాపింగ్ లిస్ట్ పర్టికులర్గా మీరు ఎక్కువగా యూఎస్కి, యూకేకి లక్షలలో 50,000, 1,00,000, 2 లక్షల్లో షాపింగ్ చేస్తారు. అసలు సైప్రస్కి అయితే ఎటువంటి షాపింగ్ అవసరం లేదు. ఉన్న బట్టలు తీసుకెళ్ళి, కొత్త బట్టలు ఒక 20,000 మ్యాక్స్, 15,000 to 20,000 షాప్ చేస్తారు. అది కూడా హుడీస్, వామ్ షూట్స్ ఇవి ఉన్నాయి కాబట్టి. హుడీ అండ్ వామ్ సూట్ ఆర్ఎల్స్ అన్నీ ఇవైతే డెకత్లాన్లో తీసుకుంటే బెటర్. ఒక 5-6 వేలు నాకు తెలిసి నేను ఒక సూట్
ఒక రెయిన్ కోట్ వచ్చేసి 5,000-6,000 పడింది. అది తీసుకుంటే ఇంకా బెటర్, లాంగ్ రన్గా ఉండిద్ది. వర్షం పడినా కానీ వర్షం ఆగిద్ది. డెకాథ్లాన్లో ప్లాన్ చేసుకోండి, పెద్దగా షాపింగ్ చేయాల్సిన పని లేదు. సో ఇంతే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను సింపుల్గా ఫినిష్ చేశాను. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కానీ నన్ను సైప్రస్ చింటూ అకౌంట్లో యూ కెన్ టెక్స్ట్. అంతే, ఫ్లైట్ టికెట్స్ కూడా మనమే బుక్ చేస్తాము, మీరైనా బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఎవ్రీ 6 మెంబర్స్ని బుక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమైనా ఆఫర్స్, కూపన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్టూడెంట్కి ప్రైస్ తగ్గితే డివైడెడ్ బై అందరికి వేసి అందరికీ తక్కువలో వచ్చాయంటే మీకంటే ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 65,000 అరౌండ్ పడింది నాకు. ఈరోజు వీసా వచ్చింది, వితిన్ 3 days ఫ్లై అయిపోయాను. ఆ 3 days కంటే ముందు నుంచే నేను షాపింగ్ చేశాను. నేనైతే చాలా ఖర్చు పెట్టాను షాపింగ్ అండ్ ఆల్. ఎందుకంటే షాపింగ్ ఎందుకు ఎక్కువ షాప్ చేయొద్దు అంటున్నా అంటే, మీరు బయటికి వెళ్ళరు, డెలివరీ పార్ట్ టైంకి మిమ్మల్ని ఎవరు చూడరు, అందుకని నార్మల్గా తీసుకొని వెళ్ళండి. మీకు ఇమీడియట్గా కావాలనుకుంటే ఎవరో ఒకరు ఇండియా వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళతోటి 2K 3K షర్ట్స్, ప్యాంట్స్ తీసుకోవచ్చు. టీ షర్ట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి, టీ షర్ట్స్ ఎక్కువగా అండ్ హుడీస్ ఇవి ఎక్కువగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఇండియా వచ్చేటప్పుడు కూడా సైప్రస్లో పెద్దగా క్లోత్స్ బాగుంటాయని నేను చెప్పను. ఇండియన్స్కి మీరు ఏమైనా గిఫ్ట్స్ ఇద్దామని అనుకుంటే చాక్లెట్స్ కంటే పెద్దగా పెంచింది ఏం లేదు. సన్లైట్ వెళ్ళిపోతుంది. ఇంతే, ఇంకా మోస్ట్ అవైటెడ్ వీడియో. ఇదంతా రాసుకోవడానికి ఇంత టైం పట్టింది. కరెంట్లీ నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ టు అపాస్టల్కి వచ్చాను. ఈ అపాస్టల్ అయిపోగానే ఈరోజు నైట్ ఫ్లైట్ ఫ్రమ్ హియర్ ఢిల్లీ నుంచి బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 1,60,000 ఉంది ఇమ్మీడియట్గా బుక్ చేసుకుంటే. సో మనం వల్ల కాదని చెప్పేసి ఇక్కడి నుంచి ముంబైకి ఫ్లైట్ బుక్ చేసుకొని ఫ్రమ్ ముంబై టు అమాన్ వెళ్ళి, అమాన్ నుంచి లార్నాకా. ఫ్లైట్ జర్నీ ఈజ్ నాట్ సో ఈజీ. ఒక్కసారి మీరు ట్రావెల్ చేస్తారు కదా మీకు అర్థమైంది డాక్యుమెంటేషన్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో నాకు, మా టీంకి మాత్రమే తెలుసు. అంతే, ఇంకా ఫ్లైట్ నేను ముంబై నుంచి ఎందుకు తీసుకున్నాను అంటే 1,60,000 కంటే 1,10,000లోనే ఏమో అయిపోయింది. 1,10,000 నేను ఇంత ఖర్చు పెడుతున్నానంటే B2B ఫైల్స్ కూడా ఉన్నాయి, వేరే వేరే కన్సల్టెన్సీస్ ఉంటాయి, అవి కూడా మనకి ఇస్తారు, ఎందుకంటే మనం అఫీషియల్లీ టైడ్ అప్ విత్ అమెరికన్ యూనివర్సిటీ. సో అందుకు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, సైప్రస్ చింటూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఫుల్ వీడియోస్ చేయాలి దీని గురించి చేయి బ్రో అని ఏమైనా ఉంటే నాకు పర్సనల్గా DM చేయండి, లేట్ అయినా కానీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్, సైప్రస్ చింటూ. సో వ్యూ చూస్తారా, హోటల్ వ్యూ, ఇదంతా విండో. సో సన్లైట్ ఉన్నంతసేపు ఫాస్ట్గా ఫినిష్ చేయాలనుకున్నాను. ఆల్మోస్ట్ సన్లైట్ వెళ్ళిపోయింది, వీడియో కూడా అయిపోయింది. సైనింగ్ ఆఫ్, సైప్రస్ చింటూ.